నమస్తే అండి. ఈరోజు మరో చిన్న టాపిక్‌తో మీ దగ్గరికి వచ్చాను. ఇది ఏ టాపిక్ అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలిపినటువంటి సైకో సెక్చువల్ డెవలప్మెంట్ థియరీ. సైకో సెక్చువల్ డెవలప్మెంట్ థియరీ. దీనిని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలిపారన్నమాట. ఇది మనకు ఎలిజబెత్ ఆర్లాగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో 10 రకాల స్టేజెస్ తెలిపినట్టు ఈయన సెక్షువల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈయన సైకో సెక్షువల్ మానసిక లైంగిక అభివృద్ధి దానికి సంబంధించి ఒక థియరీ చెప్పారు, సిద్ధాంతాన్ని తెలిపారు. అందులో 5 రకాల స్టేట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓరల్ స్టేజ్. ఈ ఓరల్ స్టేజ్ అనేది 0 పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ నోటి ద్వారా తృప్తి పొందడం జరుగుతుంది. పాలు తాగడం కానీ, వేర్లను చీకటం కానీ, ఇలాంటివి నోటి ద్వారా తృప్తి. ఈ ఓరల్ స్టేజ్ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. నోటి ద్వారా తృప్తిని పొందడం అనేది జరుగుతుంది. అంటే పాలు తాగటం, వేలను చిక్కడం లాంటి పనులు చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఓరల్ స్టేజ్ లో సంరక్షణ అనేది తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు ఉంటారు ఈ ఏజ్ లో. నెక్స్ట్ వచ్చేసి యానల్ స్టేజ్. వన్ నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 నుంచి 3 సంవత్సరాలు. ఈ టైంలో పిల్లలు ఏం నేర్చుకుంటారంటే మూత్ర నియంత్రణ. మూత్ర నియంత్రణ అనేది ఈ స్టేజ్ లో జరగడం మనం చూస్తాము. అలాగే సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సాంఘిక వికాసం. మూత్రాన్ని నియంత్రించడం అనేది ఈ ఏజ్ లో జరుగుతుంది. అలాగే సాంఘిక వికాసం మొదలవుతుంది. ఓకేనా, సాంఘిక వికాసం మొదలవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఫాలిక్ స్టేజ్. ఈ స్టేజ్ 3 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది. లింగ విభజన అనేది గుర్తించడం జరుగుతుంది. లింగ విభజన అనేది గుర్తించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫాలిక్ స్టేజ్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక్కడ లింగ విభజనని గుర్తించడం జరుగుతుంది. ఆడ మగ అనేది గుర్తించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఓడిపస్ అండ్ ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే బాయ్స్ అంటే అబ్బాయిలు తల్లి మీద ప్రేమను చూపిస్తూ
తండ్రి మీద ద్వేషాన్ని ఉంచుకోవడం కానీ, లేదంటే తండ్రి అంటే భయపడడం కానీ జరుగుతుంది ఇక్కడ ఓడిపస్ కాంప్లెక్స్ లో. అదే ఎలక్ట్రా కాంప్లెక్స్ లో అమ్మాయిలు తల్లిని ద్వేషించడము లేదంటే భయపడడం జరుగుతుంది, తండ్రిని ప్రేమించడం జరుగుతుంది. ఈ ఒడిపస్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేవి ఈ ఫాలిక్ స్టేజ్ లో ఉంటాయి. నెక్స్ట్ 4 లేటెన్సీ స్టేజ్. ఇది 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ అందరితో స్నేహభావంగా మెలుగుతూ ఉంటారు. లింగ విభజన గురించి మర్చిపోతారు. స్నేహంగా ఉంటారు. చదువు మీద దృష్టి పెడతారు. స్నేహంగా ఉంటారు. సో సాంఘికంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి జెనిటల్ స్టేజ్. పన్నెండు సంవత్సరాల నుంచి లైఫ్ టైమ్ 12 సంవత్సరాల నుంచి లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ జెనిటల్ స్టేజ్. మానసిక పరిపక్వత, సాంఘికంగా పరిపక్వత, అన్ని రకాలుగా పరిపక్వత అనేది వచ్చేసి మనిషి జీవనాన్ని సాగించడం జరుగుతుంది. సో ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకో సెక్షువల్ డెవలప్మెంట్ థియరీలోని 5 స్టేజెస్. ఒకటి ఓరల్ స్టేజ్, పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉన్న మధ్య ఉన్న పీరియడ్ ని ఓరల్ స్టేజ్ అంటాము. ఇది ఇందులో ఏం జరుగుతుందంటే నోటి మాత్రమే పిల్లలు తృప్తి చెందుతారు. అంటే పాలు తాగడం కానీ, వేళ్ళను చిక్కడం కానీ అలాంటిది ఇక్కడ జరుగుతుంది. తల్లిదండ్రుల సంరక్షణలో మాత్రమే పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ యానల్ స్టేజ్. ఈ యానల్ స్టేజ్ అనేది 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో మూత్రాన్ని మనకు పైన మూత్రం వాళ్ళ కంట్రోల్లో లేకుండా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇక్కడ మూత్ర విసర్జన నియంత్రణ అంటే కంట్రోల్లో ఉంచుకుంటారు. అంటే వాళ్ళ మూత్రాన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేయడము అలా కంట్రోల్లో ఉంటుంది. అదే ఇక్కడ కంట్రోల్లో ఉండదు, వాళ్ళకి తెలియకుండానే మూత్ర విసర్జన జరిగిపోతుంది. బట్ ఇక్కడ వాళ్ళకు తెలివి వచ్చేసి కంట్రోల్ చేసుకున్న మూత్ర విసర్జన కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేయడం అలాంటిది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సాంఘిక వికాసం మొదలు బయటికి వెళ్ళి చుట్టుపక్కల పరిసరాలను చూడటం ఇలాంటివన్నీ జరుగుతాయి. యానల్ స్టేజ్. ఫాలిక్ స్టేజ్. ఈ స్టేజ్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉంటుంది. లింగ విభజన గుర్తింపు, ఆడ మగ అనే భేదాలను గుర్తించడం జరుగుతుంది. ఇందులో ఈ స్టేజ్ లో ఓడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే రెండు భిన్నమైన అంశాలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. అవేంటంటే ఓడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి వైపు ఆకర్షించబడము, తండ్రిని ద్వేషించడము లేదంటే తండ్రి అంటే భయపడము జరుగుతుంది ఈ ఓడిపస్ కాంప్లెక్స్ లో. అదే ఎలక్ట్రా కాంప్లెక్స్ లో అమ్మాయిలు నాన్నని చాలా అతిగా ఇష్టపడము, అమ్మని ద్వేషించడము లేదా అమ్మ అంటే భయపడము జరుగుతుంది ఈ ఎలక్ట్రా కాంప్లెక్స్ లో. సో ఈ ఓడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లేటెన్సీ స్టేజ్. అంటే ఎదుగుదల లేకుండా ఉండడం, అంటే లింగ విభజన గురించి ఆలోచించకుండా స్నేహం, చదువు లాంటి విషయాలు అభివృద్ధి చెంది హ్యాపీగా గడిపే కాలంలో లింగ విభజన గురించి ఆలోచన అనేది ఇక్కడ ఉండదు. ఆ ఆలోచనలు తగ్గిపోతాయి. స్నేహభావం పెరిగి చదువుకుంటూ స్నేహభావం పెరిగి అందరితో కలిసిమెలిసి ఉంటారు. నెక్స్ట్ జెనిటల్ స్టేజ్. ఈ జెనిటల్ స్టేజ్ అనేది 12 సంవత్సరాల తర్వాత లైఫ్ లాంగ్ కొనసాగే దశ. జెనిటల్ స్టేజ్ అంటే జనన దశ అంటే మన పిల్లలు మనకు పుట్టే స్టేజ్ వస్తుంది. దాని తర్వాత
ఒక అన్ని రకాలైనటువంటి పరిపక్వత మనిషి జీవిస్తాడు అని ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. సో ఇది సైకోసెక్షువల్ డెవలప్మెంట్ థియరీ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పారు. దానికి సంబంధించినటువంటి స్టేజ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.